అమ్మకం. ఈ కథ యొక్క పేరు వినగానే సహజంగానే మీరు ఈ కథ వస్తువుల్ని కొనడం లేదా అమ్మడం గురించి అనుకుంటారు. అవును, అలాంటిదే అనుకోండి. అయితే అమ్మకం అనే ప్రక్రియ ద్వారా ఒక స్త్రీ యొక్క జీవితంలోకి లోతుగా చూడడానికి అవకాశాన్ని ఇచ్చారు ఎంటీ సార్. జీవితం అనే బజారులోకి మనం ఒక్కొక్కరం ఒక్కో విధంగా లేదా ఇంకో విధంగా ఇవ్వడం తీసుకోవడం అనే ప్రక్రియకి కట్టుబడి ఉండాలి. అది నిజమే కదా. అందమైన బాగా చదువుకున్న మిస్సెస్ గీతా పరేఖ్ కొనుగోలుదారులుగా వేర్వేరు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె కోరికలు, ఆశలు, విజయాలు, పరాజయాలు ఇవన్నీ క్రమంగా మనకు వెల్లడవుతాయి. Hello. Hello. I'm Sunil Das. I'm calling about the advertisement in today's newspaper. Are you coming by car? Yes. Besant Nagar. Come straight on Seaward Road, number 22. Okay, madam. Actually, I want to buy a... You can come by 10:30, okay? Okay. And may I know your good name? That's not necessary. So I'll... Oi! Besant Nagar. Anna? Huh? Number 22. ఇదా? I'm Sunil Das. I had called you an hour ago about the newspaper ad. Yes, please come. అయ్యో దాన్ని తొక్కారా? లేదు. Did you step on it? Thank God. ఈ పువ్వులు పూజ చేయడానికి కోసం.
పని ఆవిడ ఎప్పుడు బయటే పెడుతుంది. ఆ, మీరు తెలుగువారా? అవును. కమ్. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. కావాలంటే కూర్చోండి. Oh God. నేను సాయం చేయనా? ఎస్ ప్లీజ్, విల్ యూ? నిన్న కూడా నేను తెరిచాను. యాక్చువల్లీ మొన్ననే నా భర్త ఈ యాడ్ని పంపించారు. ఆ తర్వాత అర్జెంటుగా ఒక అఫీషియల్ ట్రిప్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు అందువల్లనే నేను సమస్యలు ఇరుక్కుపోయాను. సారీ, తెరుచుకోవట్లేదు. ముఖ్యమైన ఏమైనా లోపల ఉన్నాయా? లేదు, జస్ట్ లీవ్ ఇట్. పొద్దున్న నుంచి ఫోన్ పొడొకటి. हेलो. यस यस, सोफ़ा और डाइनिंग टेबल भी है, आप आकर देख लीजिए. जी, 22 सीवर्ड रोड. ఓకే. ఈ ఫోన్ కాల్స్ వల్ల డిస్టర్బెన్స్ తప్ప ఒక్కటి కూడా అమ్ముడుపోవటం లేదు. ఈయన చెప్పా పెట్టకుండా పత్రికలో యాడ్ పంపించారు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి. ఉదయం 6:30కి మొదలైంది ఈ ఫోన్ కాల్స్. మీరు తెలుగువారనే కదా చెప్పారు? అవును. వాట్ ఏ కోఇన్సిడెన్స్. నేను గీతా పరేఖ్. నేను సునీల్ దాస్. ఇక్కడ అమ్మకానికి ఈ సోఫా, డైనింగ్ టేబుల్, మంచం అన్నీ అమ్మాలనుకుంటున్నాం. ఓ, మీరు మద్రాస్ నుంచి వెళ్ళిపోతున్నారు కదా? తర్వాత అహ్మదాబాద్. ఆయనకి ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ వచ్చింది. అసలు మీకేం కావాలి? ఒక టైప్ రైటర్ ఉందని మెన్షన్ చేశారుగా. ఓ అదా, అది అమ్మేశాను కదా. పక్కనుండే బిల్డింగ్లో పనిచేసే ఒక అతను అది కావాలని పొద్దునే వచ్చి అడిగాడు. తనకి అమ్మేశాను. అది చాలా పాతది. నాకు అదే కావాలండి. ఓ సో సారీ. ఈ సోఫా ధర ఎంత? ఆయన వెళ్ళేటప్పుడు ఒక పేపర్ మీద వీటన్నిటికీ ఒక ధరలు రాసి వెళ్ళాడు. అది ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఎక్కడ? ఇదే సోఫాకి 4,500. ఏంటి ఎక్కువ అనిపిస్తుందా? ఈ ఫర్నిచర్స్ అన్నీ మేము కలకట్టాలో ఉన్నప్పుడు ఆర్డర్ చేసి మరీ చేపించుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఉండేవన్నీ ఆయన గారికి, మిస్టర్ పరేఖ్కి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిందంట. నేను కూడా అవుట్డేటెడ్ అయ్యానేమో. మెడ్రాస్ ఇదొక భయంకరమైన నగరం. అది జీవశక్తిని పూర్తిగా లాగేస్తుంది. చూస్తూ ఉండండి, మీకు ఒక రోజు తెలుస్తుంది. నాకు కలకత్తా అంటే ఇష్టం. ఇండియాలోనే చాలా అందమైన నగరం కలకత్తా. ఇట్ వాజ్ సో పీస్ఫుల్ దేర్. మిస్టర్ పరేఖ్, ప్లీజ్ నా కోసం వాళ్ళతో మాట్లాడండి. We had called.
Furniture sale. Is this the right place? Yes, please come in. Ah. Please. ఇతను అడిగే ప్రశ్న ఏమని వింటారా? మంచానికి 3,000 అని చెప్తే అందులో ఏమంత స్పెషల్? మంచంతో పాటు ఇంకేమైనా స్పెషల్గా ఇస్తున్నారని అడుగుతున్నారు. ఎస్, యూ ప్లీజ్ కమ్ అండ్ హ్యావ్ ఎ లుక్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ ఇన్. நீங்க தமிழா? இந்த டைனிங் டேபிள் எவ்வளோ? Ma'am, 6,000. Really? Sir, it's as good as new and made to order only about a year ago. மேபி. ஆனா சேலுக்கு வருது சீப்பா கிடைக்குங்கிறதுக்கு தானே. ரைட் டார்லிங்? இந்த சோஃபா எவ்வளோ? 5,000. It is too expensive. எஸ். ஆனா எனக்கு அந்த டைனிங் டேபிள் ரொம்ப பிடிச்சிருக்கு. Okay, அந்த கார்டு கொடுத்துரு. இதான் எங்க கார்டு. ப்ரைஸ் கொஞ்சம் கம்மியாச்சுன்னா கூப்பிடுங்க. கண்டிப்பா, థ్యాంక్ యూ. ఇద్దరు డాక్టర్స్, సొంతంగా క్లినిక్, బాగా డబ్బుండే వాళ్ళే అయి ఉంటారు. డాక్టర్స్ వాళ్ళ కుటుంబ జీవితాన్ని ఎలా గడుపుతున్నారో ఏంటో. వాళ్ళ శరీరం గురించిన రహస్యాల్ని ఏది దాచిపెట్టలేరు కదా కదా. సరే, నేను వెళ్తాను. ఇంత త్వరగానా? కూర్చోండి. లేదు, నేను మిస్టర్ పరేఖ్ లాగా అధికారంతో మీరు వాళ్ళతో మాట్లాడారు. మీకు ఇక్కడికి రావాలనిపించింది ఆ దేవుడు అనుగ్రహం. షో, పిచ్చిదానై ఉంటా ఈ పరిస్థితిలో ఒంటరిగా ఉండుంటే. రండి. ఇక్కడి నుంచి వ్యూ అద్భుతంగా ఉంది. ఈ నగరం, దిస్ ఇస్ నాట్ మై కైండ్ ఆఫ్ ప్లేస్. నాకు ఇష్టమైంది కల్కట్టాలో లేక్ రోడ్లో ఉండే మా ఇల్లు. ఒంటరిగా ఎన్ని రోజులు అక్కడ ఉన్నా కానీ బోర్ అనిపించదు. అక్కడ నేను ఎప్పుడూ భయపడింది లేదు. మిస్టర్ పరేఖ్ ఏం చేస్తుంటారు? బ్రిటన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్, కాబోయే ఇండియన్ డైరెక్టర్. మీరిక్కడ మెడ్రాస్లో ఏం చేస్తూ ఉంటారు? నేను జర్నలిస్ట్ని. ఇప్పుడు ఫ్రీలాన్స్ చేస్తున్నా. ఓ, ఇక్కడ మీరు ఎక్కడుంటారు? వలసరవాకం. విన్నాను కానీ చోటు తెలీదు. ఫ్యామిలీ? లేదు, నేను ఒక్కడనే ఉంటాను. వేరేమైనా కావాలా? బీరో, డైనింగ్ టేబుల్, ఒక మంచి రైటింగ్ టేబుల్ ఉంది. రండి, మీకు చూపిస్తాను. నేను దాని గురించి మర్చిపోయాను. ఎవరి జీనియస్? నా కూతురు. ఒకప్పుడు తన రూమ్ ఇది. ఓ, ఇప్పుడు తను లండన్లో స్కాలర్షిప్ దొరికి మేనేజ్మెంట్ చదువుకోవడానికి వెళ్ళింది. తనకి పెళ్ళయ్యాక అక్కడే సెటిల్ అయిపోయారు. ఆహా, ఒక కూతురేనా? అవును. బోర్ కొట్టినప్పుడు మార్పు కోసం మీరు లండన్కి వెళ్ళొచ్చు, కూతురు దగ్గరికి. తను ఇప్పుడు లండన్లో ఉందో ఇంకెక్కడైనా ఉందో ఎవరికి తెలుసు. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గురించి లెటర్ రాసింది. అదే చివరిసారి. దీని గురించి తెలిసాకే నేను ఇంత దూరం వచ్చాను.
3 సంవత్సరాల క్రితం అమ్మాయి భర్త ఒక జర్మన్ అతను ఒక ఫోటో పంపింది. ఇక్కడే ఎక్కడో ఉంటుంది. చదువుకునేటప్పుడు తను చాలా బ్రిలియంట్గా ఉండేది. అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంక్. 400 మందిలు రాస్తే 2కే వచ్చింది స్కాలర్షిప్. అందులో ఒకటి నా అమ్మాయి దీప. ఓ, రైటింగ్ టేబుల్ మీకు నచ్చిందా? మా ఇంట్లోని స్టడీ రూమ్లో ఇది చాలా బాగుంటుంది. సోల్డ్, విక్రయించారు. ద ఫస్ట్ సేల్ ఆఫ్ ద డే డన్. ఓ, అన్నిటిని అమ్మేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. హలో, ఎస్, ఓన్లీ ఫర్నిచర్, నో ఎలక్ట్రానిక్ గుడ్స్. ప్లీజ్. ఎస్. Hi, we saw an advertisement. ఎస్ ఎస్ కమన్. जी, ఓకే ఓకే. తాగడానికి ఏమన్నా? వద్దు, ఇప్పుడేం వద్దు. హలో, hi. व्हाट आर यू लुकिंग फॉर? Actually, हमें एक कॉट चाहिए मैम. अच्छा, एक्चुअली हमारे पास एक डबल कट है, आइए देख लीजिए. ये कॉट के साथ बेड भी मिलेगा क्या? श्योर, बेड भी ले लो. पसंद आया? हाँ. ఇట్రండి. ఆ బెడ్ రేట్ ఎంతో రాయలేదు. ఆ రెండిటికి ఎంత అడగను? బెడ్ కూడానా? అన్నీ అమ్మేయాలని మిస్టర్ పారక్ డిసైడ్ చేశారు. పాతవన్నీ మారుస్తున్నారు. అలాగైతే నాకన్నా పాతది ఏవీ లేదు. आपने कुछ बताया नहीं. प्राइस क्या होगा? कॉट, बेड एंड पिल्लोस ऑल टुगेदर 2500. ओह, बट ये तो कुछ ज़्यादा ही हो गया. Sorry, it's not like that. बस हमारे लिए ये कुछ ज़्यादा है मैम. आपको कार्ड पसंद आया? जी. आपके काम आएगा? जी बिल्कुल. So then you tell me, what would you like to pay? 1500 उसका 500 एडवांस और बाकी के 6 इंस्टॉलमेंट्स. No, बाकी 4 इंस्टॉलमेंट. कबूल. एडवांस दीजिए और ले लीजिए. थैंक यू मैम. थैंक यू सो मच. श्योर. हम कल ही लेके जाएंगे Okay. मैम. थैंक यू. चले. हे, डोंट डिले. जी बॉम्बे डाइंग के 4 बेडशीट्स मेरी तरफ से मुफ्त. थैंक यू थैंक मैम. यू. अच्छा हुआ ना, अभी बेडशीट्स नहीं खरीदने पड़ेंगे. పాపం, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. ఇంకొక అమ్మకం కూడా అయిపోయింది. అమ్మయ్యా. ఇప్పుడే వస్తా. సోల్డ్. ఆ ఫోన్ అటెండ్ చేయండి ప్లీజ్. హలో. ఎస్, దిస్ ఇస్ మిస్టర్ పరెక్స్ రెసిడెన్స్. వన్ సోఫా సెట్, వన్ 8-seater డైనింగ్ టేబుల్ అండ్ ఎ సింగిల్ కాట్, ఆల్ మేడ్ ఆఫ్ వుడ్. యా, నెంబర్ 22 సీవార్డ్ రోడ్. ఓకే, యూ వెల్కమ్. హో, దేవుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఎవరూ లేని వారికి ఆ దేవుడే తోడు. చాయ్? ఓహ్, వద్దు. మేబీ ఏ డ్రింక్. ఇక్కడ బియర్, విస్కీ, జిన్ కూడా ఉంది. ఇంత తొందరగానా? వద్దు. జస్ట్ కమ్. విత్ యువర్ పర్మిషన్. ప్లీజ్.
మధ్యాహ్నం అయింది. పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఏమన్నా చేస్తాను. యూ షుడ్ జాయిన్ మీ ఫర్ లంచ్. అయ్యో వద్దు, మీకెందుకు శ్రమ? నేనేమంత మంచి కుక్కని కాదు, కానీ మొదటి అమ్మకమైందిగా, ఆ సంతోషంలో. కమ్. మనసులోని కథలి గుమిగూడి వచ్చి మూగా తామే తమ కంటూ ఓ చిన్న చోట చేరు నాకన్నీతో వచ్చి మనసార తేరి చూడ సఖిగా వచ్చి చేరు నేను ఇచ్చు తోడే. హృదయం వరకు చేరు వచ్చి అది వచ్చి వెలిసింది పాడలాగా. ఓ పాడగా కథ పాడగా అలలా కదిలే మెదిలే భావం మోగదించి కాలం మదిలో వేసారం. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. చెప్పానుగా, నేను ఒక పత్రికా విలేకరిని. మా సొంత ఊరు త్రిశూర్ దగ్గర. ఇక్కడికి వచ్చి 3 నెలలు అయింది. కుటుంబం ఇంకా పెళ్ళి కాలేదా? అయింది, కానీ ఇట్ డింట్ వర్క్. అందులో ఎవరు తప్పు లేదు. ఇద్దరి మధ్య కొంత స్పేస్ అనేది ఉండాలి. అదే లేకుండా పోయింది. గౌరీ ఒక ఫ్యాషన్ మోడల్, తనకి ఫ్రీడమ్ కావాలి. నౌ బోత్ ఆఫ్ us are free. Is she the one? She's beautiful. భారమంత తొలగా సర్వం పొలిందే అంత భోగం ఇక విడువం చిందే వరాల మూటే. కథ జోరుగా సాగేనుగా గడగో మిగులు తొలిగే హాయి అన్ని వచ్చి చేర మురిసింది జంట నేను. మిస్టర్ పరాక్ ఎప్పుడు వస్తారు? ఈరోజు రాత్రి లేదు రేపు కావచ్చు. వచ్చే విషయం ఫోన్ చేసి ఆయన చెప్తానన్నారు. ఏదేమైనా ఒక అమ్మకం జరిగింది. నాకు ఒక్క పని కూడా చెయ్యడం అనేది చేత కాదు. అదేమో ఆయనకి నా గురించిన అభిప్రాయం. పని వాళ్ళని చూసుకోవడం, ధోబీ బట్టలు రాయడం కూడా రాదంటారు. ఇక్కడి నుంచి నేరుగా వెళ్తే ఏ దేశం వస్తుంది? తెలీదు. మేబీ ఆస్ట్రేలియా. కావాల్సినప్పుడు బయటికి వెళ్ళగలిగితే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అవతల ఒడ్డుకి చేరాలి కదా. నేను చాలా ఆర్థోడాక్స్గా ఉండే దగ్గర కూతురుగా పెరిగాను బెంగళూరులో. నాన్నకి చాలా మంచి స్నేహితుడు సతీష్ వాళ్ళ నాన్న, జిఎం పరేక్.
మా కుటుంబాలు ఎప్పుడు కలుస్తూనే ఉండేవి. అన్ని పండుగలు మేము కలిసే జరుపుకునేవాళ్ళం. అలాగే నేను సతీష్కి చాలా దగ్గరయ్యి పెళ్ళి కూడా చేసుకున్నాం. షీఈస్ ద ఐడియల్ వన్ ఫర్ మై. మొదట్లో నా గురించి అలాగే చెప్పేవారు. అతని అభిరుచులకి తగినట్టుగా నడుచుకోవాలని చాలా ప్రయత్నం చేశాను. పెళ్ళైన తర్వాత మా మొట్టమొదటి డిన్నర్ పార్టీ అసలు మర్చిపోలేను. పార్టీలో ఎవరో బలవంతంగా నాకు జిమ్లెట్ తాగించారు. నేను అప్పుడే వాంతి చేసుకున్నాను. ఆ రోజు రాత్రి ఇంటికొచ్చాక తను నన్ను చాలా తిట్టాడు, వాటికి అలవాటు పడలేదని. ఇప్పుడు నేను పగలు తాగుతున్నానని తిడుతున్నాడు. కానీ నేనేం చేయను? కూతురు పెద్దయ్యేదాకా తనని నేను బాగా చూసుకున్నాను. తను తన దారిలో వెళ్ళిపోయింది. నేను పగలపూట ఇంకేం చేయగలను? బాగా ఖాళీగా కూర్చుంటా, బాగా పడుకుంటా. రాత్రి అయ్యాక తన ఫ్రెండ్స్తో వస్తాడు. ఇక పొద్దునయ్యేదాకా పార్టీ. చాలా చేయొచ్చు. ఉద్యోగం చేయొచ్చు, సోషల్ సర్వీస్. నేను చూస్తా. నాకు ఇంకొక డ్రింక్ పోసిస్తారా? ఇప్పుడు మీరు తాగొచ్చు. ఏమంటారు? வணக்கம்மா. ఎవరు? வீடு காலி பண்ண போறீங்களா? நீங்க யாரு? நான் பாலு, புரோக்கர். விற்க போறீங்களா இல்ல வாடகை விடுவீங்களா? அதெல்லாம் எனக்கு தெரியாது. நீங்க நாளைக்கு வாங்க, ஐயாவோட பேசலாம். 2 பெட்ரூமா 3யா? சார் இப்போ வேண்டாம் சார். ஐ ஹாவ் அ கெஸ்ட். ஓகே. என்னங்க நான் சொல்றது கேளுங்க. அம்மா நல்ல வாடகை கிடைக்கும். சீ ஃபேசிங் தானே. ஒரே வாரத்துல முடிச்சு கொடுக்கறேன். எங்க நல்ல பார்ட்டி நீங்க இருக்குமா? போங்க சார், நாளைக்கு வாங்க. ஆமா, சார் நான் போங்க சொல்றேன். சார், அப்புறமா வாங்க. ఏం తలనొప్పిరా ఇది? ఓ హలో, ఐఎమ్ మిసెస్ రామస్వామి. ఫర్నిచర్ సేల్. ఓ యా ప్లీజ్ కమ్. ఆర్ యూ తెలుగు? అవును. ప్లీజ్. మీరు? ఎస్. అయితే మంచిదేలేండి. నా పేరు గిరిజ, సొంతూరు పాలకాడు. ఇది నా మనవరాలు. ప్లీజ్ కమ్. నాకు కావాల్సింది ఒక సోఫా. ఈ సోఫా అమ్మడానికే ఉంది. కూర్చొని చూడండి. ఆంటీ ప్లీజ్ కూర్చోండి. నచ్చిందా మీకు? దీని ధర ఎంత చెప్పున్నారు? మా హస్బెండ్ ఈ సోఫాని 4500 అని చెప్పారు. అది మరి ఎక్కువ కదా? ఓకే ఆంటీ, అసలు మీ బడ్జెట్ ఎంత? ఎక్కువ బడ్జెట్ ఏం లేదు. భర్తది కాస్త పెన్షన్ డబ్బుందంతే. ఇంకా ఇంట్లో ఒక పోర్షన్ని అద్దెకిచ్చేసాం. ఎంతైనా మనసులో సుమారుగా ఒక బడ్జెట్ ఉంటుంది కదా. నిజానికి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇది మనకున్న సమస్య. మన ఆడవాళ్ళకి బడ్జెట్ అనేదే లేదు, లెక్కలుండవు. అందుకే మన ఇళ్ళల్లో మగవాళ్ళు అంత కష్టపడి పనులు చేసి వచ్చేది. మనం వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాం, అంతే కదా. పురుషులకు కూడా చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. బిజినెస్లో చాలా నష్టాలు వస్తూ ఉంటాయి. ఇంకా ప్యాకాట్లో అందమైన ఒక సెక్రటరీ ఉన్నట్టయితే అప్పుడప్పుడు నష్టాలు వస్తూ ఉంటాయి. ఈ విషయాలు ఏవి వాళ్ళని బాధ పెట్టవు. కానీ ఇంట్లో ఎక్కడైనా బడ్జెట్ ఎక్కువైతే మాత్రం అంతే అయిపోయింది. పెద్దయ్యే కొద్దీ ఇవన్నీ నువ్వు నేర్చుకో, మర్చిపోకు.
సోఫా కూడా అయిపోయింది. ఎంత కమ్మారు? అది అడగద్దు, అమ్మేశాను. మంచి ఆవిడ, పాపం సుఖంగా ఉండని. అతిథులని మంచి సోఫాలో కూర్చోబెడుతుంది. Cheers. Cheers. మనం ఆ డాక్టర్లని అలా పంపించడం కరెక్ట్ కాదు కదా. ఆ కార్డ్ ఎక్కడుంది? டாக்டர் ராஜகோபால்? எஸ். இன்னைக்கு நீங்கள் வந்தீங்க இல்லை? ஃபர்னிச்சர் சேல் காலையில் பெசன் நகர். எஸ். అన్నీ అమ్మేశాను. సింప్లీ గ్రాండ్. డాక్టర్ సంతోషపడ్డాడు. అహ్మదాబాద్కి మీరు వెళ్ళారా? లేదు. మీరు రావాలి అహ్మదాబాద్కి. జర్నలిస్ట్కి సమయానికి తగ్గట్టే కదా జీతం. మిస్టర్ పారాక్ని ఇంటర్వ్యూ చేసి రాయొచ్చు కదా. ఒక సాధారణమైన సేల్స్ మ్యాన్ కంపెనీ డైరెక్టర్ అయిన కథ. మీరేమంటారు? అన్ని విజయాలు అద్భుత కథలే. అమ్మడానికి ఇంకేం మిగిలింది? అన్ని వస్తువులు తీసుకెళ్లేదాకా మీరు ఉండాలి. ప్లీజ్. ఒంటరిగా ఉన్నాను కదా. ఆ దేవుడే మిమ్మల్ని ఇక్కడికి పంపాడు. ఈ అమ్మకం ధనవంతులకు కాలక్షేపమా ఏంటి? అన్నీ అమ్మేసి ఇల్లు ఖాళీ చేయాలి. మిమ్మల్ని నేను ఇంకా కాస్త ఇబ్బంది పెట్టాలి. వన్ లాస్ట్ ఫేవర్. ఇవన్నీ అమ్మాక కూడా మనుషులు వస్తూనే ఉంటారు. అప్పుడు నేను కదలకుండా కింద పడిపోయి ఉంటాను. ఒక కాగితం మీద ధర రాసి దాన్ని నా మెడలో వేసి వేలాడదీయండి. ఏదో ఒక ధర. తమాషాకి కాదు. మీరు ఎంత రాస్తారు? మీరు తెలివైన వాళ్ళు కదా. సో టెల్ మీ, వాట్ విల్ బీ మై ప్రైస్? నేను రాత్రి నుంచి పడుకోలేదు. 3 స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా, నిద్ర రావట్లేదు. నా మెడలో ఉన్న ప్రైస్ ట్యాగ్లో మీరు ధర ఎంత రాస్తారు? ప్లీజ్, ఏం కావాలో వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళు అడిగిన ధరకి. Yes, please come in.
This way, sir. Most of them are sold. I don't know what's left. You can ask her. వెల్కమ్. Who are you? I am Mrs. Parekh and this is Mr. Parekh. మేం పాత సామాన్లన్నీ అమ్మేసి కొత్తవి కొంటున్నాం. అన్నిటి ధర మీకు చెప్తాను. యూ కెన్ కోట్ ఎ ప్రైస్ ఫర్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ దిస్. Behave. Learn to behave. Congratulate me. I have done it. భారమంత తొలగా సర్వం పురిండెయంత భోగం విడవిడువం చింది వరాల మూడే జోరుగా సాగేనుగా అడగో మిగులు తొలిగే హాయే అన్ని వచ్చి చేర మురిసింది జంటలు